హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. అమ్మ హైదరాబాద్ వచ్చిందని తెలుసు కదండి. ఇంకా వచ్చింది అని అంటే మేము తిరుగుతూనే ఉంటాం అనమాట. అండ్ ఈ రోజు అమ్మ ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం, విచ్ ఈస్ మామయ్యస్ హౌస్. అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య ఇక్కడే ఉంటారు కదండి. సో అమ్మని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళబోతున్నా అనమాట. ఇంకా పొద్దున్న నుంచి అమ్మ చేసే హడావిడి చూసారనుకోండి, మతి పోద్ది. ఆ రేంజ్ లో హడావిడి చేస్తుంది. ఇది ప్యాక్ చేయి, అది ప్యాక్ చేయి, ఇవి తీసుకెళ్దామా, అది తీసుకెళ్దాం, రాణతకి ఇది ఇద్దాం, అది ఇది అని చెప్పి అంతా హడావిడి చేసి ఫాస్ట్ గా రెడీ అవుతుంది అనమాట. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి, వంటలు అయిపోయినాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్ గా మా అమ్మాయికి టీ పెట్టేస్తున్నా అనమాట. మమ్మీ అంది నాకు కూడా కొంచెం టీ ఇచ్చేయండి. జనరల్ గా మమ్మీ కాఫీ తాగుద్ది, బట్ ఈ రోజు మాత్రం వాళ్ళిద్దరికి టీ ఇచ్చేస్తే అంటే త్వరగా అయిపోద్దని అనమాట. అందుకని ఇక్కడ ముందైతే టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి నేను రెడీ అవుదాము అని చెప్పి ఫాస్ట్ గా నేను కూడా పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. సో అమ్మ అయితే ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. నన్ను కూడా త్వరగా రెడీకా అని అంటేస్తుంది అనమాట, త్వరగా వెళ్ళిపోదాము అని చెప్పి. సో నేను కూడా అందుకే రెడీ అవడానికి వచ్చేసాను. ఈ రోజు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఫుల్ ఎక్సైటెడ్ గా ఉందనమాట. సో ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి. మనం మన స్కిన్ ని మంచిగా కాపాడుకోవాలని అనుకుంటాం కదండి. ఎంత బిజీగా ఉన్నా ఏం చేసినా సరే మన స్కిన్ లో 4 స్టెప్స్ అయితే మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో విచ్ ఇస్ CTMP. సో ఈ 4 స్టెప్స్ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నట్లయితే మన స్కిన్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా స్కిన్ అనగానే మనం మెయిన్ గా చెప్పుకునేది కొరియన్ స్కిన్ గురించి అండి. K-డ్రామాస్ కానీ అందులో చూస్తుంటే వాళ్ళ స్కిన్, వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయి చెప్పండి, ఎంత యంగ్ గా ఉంటారో. వాళ్ళ ఏజ్ ఎంత అన్నది ఎవ్వరూ చెప్పలేరు. స్పాట్లెస్ గా మంచిగా గ్లోయింగ్ గా ఉంటుంది కదా. ఎందుకంటే కొరియన్స్ వాళ్ళ స్కిన్ కేర్ లో మెయిన్ గా యూజ్ చేసేది వైటమిన్ C యాజ్ అ మెయిన్ ఇంగ్రీడియంట్ గా యూజ్ చేస్తుంటారట. ఆ వైటమిన్ C ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే కొరియన్స్ యూజ్ చేసేది యూజు లెమన్ అనే ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేసి మనకి వాళ్ళ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా రెడీ చేస్తారనమాట. సో అట్లాంటిది మనం ఇక్కడ ఇండియాలో యూజ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటుంది. బట్ బడ్జెట్ రేంజ్ లో రావాలి అంటే యూ కెన్ ట్రై దిస్ కొరియన్ వైటమిన్ C స్కిన్ కేర్ కాంబో అనమాట ఇది. సో దీనిలో ఏంటంటే మన స్కిన్ కేర్ లో 4 స్టెప్స్ ఏం చెప్పానండి, క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ ప్రొటెక్షన్, విచ్ ఇస్ CTMP. సో దీంట్లో మనకి ఒక క్లెన్సర్, ఒక టోనర్, ఒక క్రీమ్ మాయిశ్చరైజర్ అండ్ ఒక ప్రొటెక్షన్ విచ్ ఇస్ సన్ స్క్రీన్. ఈ 4 స్టెప్స్ మనము యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు బడ్జెట్ లో కనుక వైటమిన్ C మంచిగా ఉండే ఒక కాంబో ఏదైనా చూస్తున్నట్లయితే కనుక ఇది ప్యూర్ ఆరిజిన్ నుంచి కొరియన్ వైటమిన్ C స్కిన్ కేర్ కాంబో ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ కాంబో మొత్తానికి కలిపి అరౌండ్ 800 చేంజ్ అలాగే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ సీరం ఒక్కటే చూసుకున్నా మనకి జస్ట్ అది 179 రూపీస్కి వచ్చేస్తుంది. సో మన స్కిన్ కేర్ లో ఫస్ట్ మనం చేయాల్సింది ఎప్పుడు ఫేస్ వాష్. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ లో మనకి వైటమిన్ C బీట్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మన స్కిన్ ని మంచిగా డీప్ క్లీన్ చేసి న్యాచురల్ గా బ్రైట్నెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి యూజు లెమన్ అయితే ఉంది, విచ్ ఇస్ సోర్స్ ఫ్రమ్ కొరియా. అండ్ ఇది మంచి జెల్ ఫార్ములా ఉంటుంది. అక్కడక్కడ మనకి ఆ బీట్ క్రిస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే దీంతో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చూడొచ్చు ఎంత క్లియర్ గా అయిపోయిందో. మొత్తం అంతా కూడా మంచిగా క్లీన్ చేసింది అనమాట. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, విచ్ ఇస్ క్లీనింగ్. నెక్స్ట్ కమ్స్ టీ, విచ్ ఇస్ టోనింగ్. సో దీనికోసం ఇక్కడ మనము సీరం యూజ్ చేస్తున్నాము, వైటమిన్ C సీరం. దీంట్లో ఏంటంటే 20 times మోర్ వైటమిన్ C ఉంటుంది బికాస్ ఆఫ్ ద యూజు లెమన్ యూజ్. సో ఇది మనకి ఇలా సీరం బాటిల్లో వస్తుంది విత్ ఏ డ్రాప్లర్. దాన్ని మనం ఇలాగా కొంచెం తీసుకొని మన ఫేస్ పైన ఇలా అప్లై చేసేసుకోవడమే. ఎందుకంటే సీరమ్స్ అన్ని కూడా స్కిన్ లోకి ఎక్కువ పెనెట్రేట్ అవుతాయి. సో అందుకనే వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట స్కిన్. సో సీరం అప్లై చేసుకున్న తర్వాత అసలు స్కిన్ పైన ఏమీ లేదు అన్నట్టే ఉంది అనమాట ఈ సీరం యూజ్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ కొరియన్ వైటమిన్ C సీరం క్రీమ్. ఇది ఇలాగా మనకి క్రీమ్ లాగా వస్తుంది అన్నమాట, కోల్డ్ క్రీమ్ లాగా. సో ఇది మనం మంచిగా మన ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవడమే. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్ విచ్ ఇస్ మాయిశ్చరైజేషన్. సో క్రీమ్ కూడా అప్లై చేసుకున్నాక మీరు చూడొచ్చు అస్సలు కొంచెం కూడా ఇలా స్టిక్కీనెస్ కానీ ఆయిలీనెస్ కానీ ఏం లేదు, ఇలా చిప్చిపాపన్ కానీ అస్సలు లేదు. కంప్లీట్ గా స్కిన్ లోకి ఇట్లా ఇంకిపోయింది అనమాట. సో నెక్స్ట్ కమ్స్ ది స్టెప్ నంబర్ P, విచ్ ఇస్ ప్రొటెక్షన్. సో వి ఆల్ నో సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ప్రొటెక్షన్ కోసం ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కొరియన్ వైటమిన్ C సన్ స్క్రీన్. దీనిలో SPF 50+ PA+++ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి అస్సలు ఆయిలీగా ఉండదు, నాన్ ఆయిలీ ఫార్ములాతో వస్తుంది అనమాట, నాన్ గ్రీస్ ఫార్ములా తోటి. సో ఇది మనం అప్లై చేసుకుంటే మనం CTMP మన 4 స్టెప్స్ మన స్కిన్ కి సంబంధించినవి చేసేసినట్టే.
సో ఎంత బిజీగా ఉన్నా మన స్కిన్ అయితే కేర్ తీసుకోవాలి కదా. సో మినిమం బడ్జెట్ లో మంచిగా వైటమిన్ సి బాగా ఉన్న కాంబోని ఏదైనా మీరు ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ప్యూర్ ఆరిజిన్ కాంబో. 4 వచ్చేస్తాయి, మన స్కిన్ కేర్ కి కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. అండ్ కంటిన్యూగా 3 days వాడితే చాలు మీ స్కిన్ లో చేంజెస్ చూడొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఏ స్కిన్ కేర్ ది కొత్తది యూజ్ చేసినా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ మీరు కావాలంటే కాంబోలో తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగా కూడా మీరు సింగిల్ గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ మీరు ట్రై చేయాలనుకుంటే pureorigin.in అన్న వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే టాక్స్ 2024 అన్న కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. వీటి లింక్స్ అన్ని అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇన్ కేస్ మీకు ట్రై చేయాలి అని అనిపిస్తే అక్కడ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గా రెడీ అయిపోయాం కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు అమ్మకి చెప్పేద్దాం మనం కూడా రెడీ అని, మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోదాం. ఇప్పుడు మేము రెడీ అయిపోయాము, ఎందుకంటే ఇప్పుడు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు అన్నయ్య ఎల్బీ నగర్లో ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు కదా, సాయి మామయ్య వాళ్ళు. అక్కడికి వెళ్తున్నాం అనమాట. అలాగే మా రజిత అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. సో అందరూ అక్కడ కలవబోతున్నాం. లెట్స్ గో. మా అమ్మ చూసారు కదా, యాజ్ యూజువల్గా మొత్తం మోటాముళ్ళు బిషాణ అన్నీ పట్టుకుని వాళ్ళు వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి అందరినీ కలుద్దాం, మంచిగా టైం స్పెండ్ చేద్దాం. అండ్ మా రాణత్త చేసే యమ్మీ యమ్మీ రెసిపీస్ అన్నీ కడుపు నిండా తినేద్దాం పీకలాగా. అండ్ నేనైతే ఇదిగోండి ఇలా ఒక కుర్తా వేసుకున్నా అనమాట. కుర్తా అనొచ్చు, లాంగ్ ఫ్రాక్ అనొచ్చు. ఇది అమెజాన్లో తీసుకుంది, లైట్ గ్రీన్ కలర్ది. సో ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాను. అండ్ ఇదిగోండి అమ్మాయేమో ఇలా ఫుల్గా రెడీ అయింది. నైస్ సాడీ, దానికి మంచి ఒక కాంట్రాస్ట్ హ్యాండ్ బ్యాగ్ బాగా కనిపిస్తుంది. ఆల్రెడీ క్యాబ్లోనే ఉన్నాం మావయ్య. వచ్చేస్తాం. నాకు ఐడియా ఉంది మావయ్య. సరే సరే నేను చేస్తా. అలాగే ఓకే మావయ్య. ఓకే బాయ్. సాయిమాయ ఎన్నిసార్లు చేసేస్తాడో. ఎక్కడున్నారు మళ్ళీ ఎక్కడ రూట్ కన్ఫ్యూజ్ అయిపోతామో ఏమో అని చెప్పి ఎల్బీ నాకు రాగానే నాకు ఫోన్ చెయ్యి, నేను చెప్తాను అని అన్నారు. మావయ్య నాకు తెలిసిపోయా అన్నా. సరే అక్కడ కాదు, ఈ టర్నింగ్ తీసుకో, ఇక్కడ కాదు ఆ టర్నింగ్ తీసుకో, అక్కడైతే కొంచెం ట్రాఫిక్ జామ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, అది కాకుండా ఇలా తీసుకుంటే నీకు ఈజీగా వచ్చేస్తావు అని అడ్రస్ మొత్తం పోలని చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు 100 సార్లు వెళ్ళడం అనుకుంటా 100 సార్లు కూడా చెప్తూనే ఉంటారు. త్వరగా వచ్చేయాలని ఇంకెంతసేపు, త్వరగా రెడ్డి 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 అంటూ ఉంటారు. వచ్చేస్తున్నాం అని చెప్పా. అది మామయ్య అంతే. మా అన్నయ్య మీ అన్నయ్య గొప్పలే. మా అన్నయ్య గొప్ప, అవును చాలా గొప్ప. గొప్ప డాడీ ఉండాలి. మా ఆడపడుచులు అలానే అంటారు, వాళ్ళ అన్నయ్య గొప్ప అని చెప్తా ఉంటారు. అవునులే మీ అన్నయ్య గొప్పలే అంటాను నేను. సేమ్ మా అన్నయ్య గొప్ప. అవును, ఎవరు అన్నయ్య వాళ్ళకి గొప్ప కదండి, అంతే కదా. కానీ కాదు, మా అన్నయ్య నిజంగానే గొప్ప. ఇదిగో అది కూడా మా మామయ్యకి రావట్లేదని మా అన్నయ్య వచ్చేసాడు. మా మామయ్య రోడ్డు మీదకి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఆయన వెనకాల ఫాలో అయిపోయింది. అదిగో రాణత్త, వీళ్ళు కూడా రోడ్డు మీదే ఉన్నారు చూడు. రియా రాణత్త అందరు రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. అదిగో రామచంద్ర. దిగిపోదాంలే, చెల్లిపోదాం. ఆపేయండి బాబు. రాణత్త వచ్చేసాం. ఇటు నుంచే తీసుకొచ్చారు మావయ్య, సో కన్ఫ్యూజ్ అయిపోయాను. హలో హాయ్ అక్క. హాయ్ రియా. హాయ్ రియలు. అరే 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 ఎవరు నువ్వు? రాగానే కాలు మీద పడిపోతున్నా. హాయ్ హేమో. कितना लंबा हो गया रे तू, देख तेरे सामने मैं कैसे लग रही हूँ. अच्छा लगा, बहुत दिन हो गए आपसे. ये रही ना हमारे पास. हाँ ये पहले साथ में तुम्हारा नंबर तो मैं तुम्हारा देती थी. नहीं वो बड़ी बुआ की बेटी है, बड़ी बुआ की बेटी है. कभी भी अंकुर वाला పెద్దమ్మ కూతురు. ఇలా ఉన్నారు పిల్లలు. రాజమ్మ, రియా తల్లి, నాన్న నువ్వు
నేను 7th క్లాస్ 7th వస్తుంది నువ్వురా 12th కదా. నువ్వు తెలుగులో ఆంటీ హిందీలో మాట్లాడుకునే సంభాషణ సమర్థనా ఇద్దరికి హిందీ రాదు ఆంటీకి తెలుగు రాదు కానీ ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు అన్ని అర్థమైపోతాయి. ఎన్నేళ్ళు రాజా? 22 years నుంచి. అవునా? ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎందుకు చేస్తున్నారా గ్రౌండ్ ऐसे बात करते रहते हैं वैसे भी इसके वीडियोस देखती हूँ ना मैं। लैंग्वेज आप में तो చూస్తారు వీడియోస్ इसने बताया मुझे तो मैं फॉलो कर रही हूँ। भाई समझ में नहीं आता देख के सब कितना समझ सकती लैंग्वेज समझ में नहीं आता ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అర్థమైంది కదండి. మా రానత్త సాయిమాయ వాళ్ళ అమ్మాయి రస్తక్క అనమాట. రస్తక్కకి రియా హిమాంశు ఇద్దరు పిల్లలు. నా పక్కన కూర్చుంది మా రస్తక్క వాళ్ళ అత్తయ్య గారు. అండ్ అత్తయ్య గారు పక్కన ఉన్నది మా రస్తక్క వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా అంకుర్ అన్నయ్య, వాళ్ళ పెద్దమ్మ కూతురు అనమాట. సో మేము హిందీలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మా అంకుర్ అన్నయ్య వాళ్ళు గుజరాతీస్, సో వాళ్ళకి హిందీ వచ్చు, తెలుగు రాదనమాట. సో అందుకని వాళ్ళతో హిందీలో మాట్లాడుతూ ఉన్నాము. నేను హైదరాబాద్లో జాబ్ చేసేప్పుడు మా స్వప్నక్క వాళ్ళ ఇంట్లో, తర్వాత మా రస్తక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా నాకు ముందు నుంచి బాగా తెలుసు అనమాట. మంగళసూత్ర బ్రాస్లెట్ ఇలా నల్ల పూసలతో వస్తుంది అనమాట. దానికి ఒక పర్ల్ హ్యాంగ్ అవుతుంది, క్యూట్ గా ఉంది. ట్రెండింగ్ అంటే మేము ఆఫీసెస్ కి వెళ్తాం కదా సింపుల్ గా సింపుల్ గా అన్నమాట. నైస్, బాగుంది. ఎక్కువ జర్నీస్ చేస్తుంది రాజా. థాయిలాండ్ వెళ్ళాం తెలుసా? అదే మొన్న చూసా, అప్పుడు ఫొటోస్ పెట్టావు కొన్ని స్టేటస్ లో. దసరా హాలిడేస్ ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాం. అక్కడ జర్మ్స్ గ్యాలరీ అని ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మొత్తం ఏషియా మొత్తం వరల్డ్ మొత్తంలో ఫేమస్ అన్నమాట అది. అంటే మీకు స్టోన్స్ కానీ రూబీస్, సో అక్కడ షాపింగ్ పర్ల్ విత్ స్టోన్ డైమండ్స్. ఓ బాగుంది, భలే క్యూట్ గా ఉన్నాయి. దానికి నచ్చితే ఇంకా అనుకున్నాడు పైన ఇలా డైమండ్స్ అక్క. డైమండ్స్ అమ్మా. ఓకే, ఒకటి తీసుకున్నాము. నేను స్టార్ట్స్ తీసుకున్నాము, బాగున్నాయి వేసుకోవడానికి. ఓకే, చాలా కనీకనిపించిన సిల్వర్ చైన్స్ అమ్ముతున్నారు. అవును, ఇన్విజిబుల్ చైన్స్ అని వస్తున్నాయి. చైన్స్ వస్తే దానికి పెండెంట్ తెచ్చుకున్నా, సిల్వర్ మీద డైమండ్. బాగుంది. అంటే అఫ్కోర్స్ గోల్డ్ లో కూడా ఉన్నాయి కానీ అన్ని కొనలేం కదా. అవును, చాలా బాగుంది నాన్న. బాగుంది అత్తయ్య ఇది? బాగుంది ఇది. దాన్ని చాలా పెట్టుకు చూపిది పప్పానా కావాలి అంటే రింగ్స్ ఇష్టమా? చాలా వెరైటీస్ ఉన్నాయి. బాగున్నాయి, చేతులు కూడా బాగున్నాయి, వేళ్ళు. రాజా చేతులు కూడా బాగుంటాయి. అవును, మీ ముగ్గురి అన్ని సేమ్ ఒకేలా ఉంటాయి. రియా చూడండి, ఇది దుబాయ్ లో తీసుకున్న సిల్వర్ మీద స్టోన్ రింగ్. ఇది బ్యాంకాక్ లో తీసుకున్నాము. ఇది నిన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే దానికి గిఫ్ట్ కింద ఈ రింగ్ ఇచ్చింది. నైస్. ఇవి పెద్ద పెద్ద స్టడ్స్. చాలా బాగుంది అక్క, చాలా బాగుంది. ఓ దీనికి సేమ్ అట్లా మ్యాచ్. ఓ సేమ్ ఇలాగా స్టోన్ పైన ఒకటి కింద ఒకటి స్టోన్ వస్తుందా? సింగిల్ స్టోనా? ఓకే, నైస్, బాగుంది. ఇది బ్రాస్లెట్, ఇది సిల్వర్ దాంట్లో. ఓకే, ఇది సాయా అని మనకి ఇప్పుడు ఓపెన్ అయింది తెలుసు కదా. అవునా? సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్. ఓకే, అందులో తీసుకున్నాను. ఇది సాయా అనే బ్రాండ్ మనకి ఇక్కడ ఉన్నాయి. ట్రావెలింగ్ లో ఉంటా కదా, తనకి ఇవే నీకు బాగుంటుంది. బాగుంది. ఇది చూడరా. ఓ రింగ్, ఇయర్ రింగ్ అక్క ఇది. ఓహో ఇలా వస్తుందా? ఓకే ఓకే, ఇలా ఇయర్ రింగ్ చూసి ఫింగర్ రింగ్ అనుకున్నాను ఇది, కానీ ఇయర్ రింగ్ బాగుంది, క్యూట్గా ఉంది. ఇవ్వండి, ఇప్పటి వరకు జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయిపోయింది, ఇప్పుడు శారీ ఎగ్జిబిషన్ స్టార్ట్. అమ్మే మా రాణత్ అన్ని కాటనే కడుతుంది కాబట్టి కాటన్ చీరలు. ఓహోహో, మొన్న బాగుంది, క్లాత్ కూడా బాగుంది, సాఫ్ట్. తెలిసిపోతుంది కదా రాణత్త, చాలా డీసెంట్ గా, చాలా బాగుంది.
చాలా బాగుంది. జాకెట్ కుట్టించుకోవాలి. సూపర్ ఉంటుంది కదా ఈ సీజన్లో. మేము వచ్చేసరికి అన్ని చాలా వెరైటీస్ చేసేసింది మా వదిన. చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఏం చేసావు వదిన? మళ్ళీ చెప్పు. అమ్మ మామిడికాయ చికెన్, సాంబారు, చికెన్ ఫ్రై, ఆలు కూర, పూరి, సాంబార్. సింగిల్ హ్యాండెడ్లీ చేసింది. అది మనం నోట్ చేయాల్సిన పాయింట్. 8 దాటి 9:30 అవుతుంది. అప్పటికప్పుడు చెప్పిన ఇప్పటికప్పుడు టక్క చేసేసింది మా వదిన. ఇచ్చింది అయ్యో అని. ఎవరండి మీరు? ఎవరండి మీరు? లిక్కీ హాయ్. ఇదిగో లిక్కీ బాబు వచ్చాడు. ఇదిగో నా మేనల్లుడు. చందు వచ్చేసాడు మా My sister. మళ్ళీ ఆల్రెడీ ఆడుతున్నాడు. వాడు అప్పుడు ఉరికాడు బయటికి. పైకి ఎక్కేసాడు వాడు. వాళ్ళ సిస్టర్ అదో నువ్వు పెద్ద నేను పెద్ద సరే అది పని చేస్తుంది, ఉండండి. పనిచేస్తుందని ప్రూఫ్ కొంచెం ఇక్కడ పిండి కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ పిండి వేసుకోవాలి. పైకి ఎక్కేసారు. ఫోన్ ఉంటుంది కదా, వెళ్ళిపోతారు. ఎక్కడ కొన్నావు నువ్వు? ఆన్లైన్. నాది ఆన్లైన్. పెద్ద ఆన్లైన్ ఫ్యామిలీ లేదా? చూడు షేడ్స్ అండ్ గ్రీన్స్. అవునవును. అవును నీకు ఇది సేమ్ కలర్ ఉంది కదా, రెడ్ ఉన్నది. ఇదే పింక్. సేమ్ డ్రెస్ పింక్ ఉన్నది. తిరుపతిలో వేసుకున్నావు అదేగా. అవును అదే సేమ్. ఈ కలర్ ఇంకా బాగుంది రాజు. మెహందీ కోసం తీసుకున్నాను. కజిన్ వాళ్ళ డాటర్ పెళ్ళిలో అన్ని మరి నీది ఆన్లైన్ కాదు కదా? అది ఆఫ్లైన్. మా అత్త చేసిన యమ్మీ యమ్మీ కర్రీస్, చికెన్ ఫ్రై, ఇది మ్యాంగో చికెన్ కదక్క, మ్యాంగో చికెన్, ఆలు కర్రీ, పూరి, ఇంకా మిగతా వస్తున్నాయి ఆన్ ది వే. లంచ్ టైం. వీళ్ళందరూ తింటున్నారు, నేను మాత్రం ఉపవాసం. ఉపవాసమా? ఇద్దరికి సరిపడా తిన్నావు. అయ్యో. వీళ్ళందరూ తింటున్నారు, నేను మాత్రం ఉపవాసం. ఇద్దరికి సరిపడా తిన్నావు, ఇప్పుడే ఉపవాసం. ఇక తిన్న తర్వాత డెజర్ట్స్. అరే ఎన్నో రౌండ్ రా ఇది. ఒరే రే లిక్కి. అందరూ గత జన్మ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా పాత ఫోటోలు అన్ని వెలికి తీసి ఇక్కడో ఆల్బమ్, అక్కడో ఆల్బమ్, అక్కడో ఆల్బమ్. ఇది మా అక్క పెళ్ళివి. ఓ ఇక్కడ నేను కూడా ఉన్నాను. మా అమ్మ మా రజితక్క పెళ్లిలో నేను బాయ్ కట్ అనమాట. అప్పటికి ఇంకా నేను ఇంటర్ సెకండ్ ఇయర్, సో అప్పటికి ఇంకా జుట్టు కూడా పెంచుకోవట్లేదు, అందుకే బాయ్ కట్ తోనే ఉంటాయి తన పెళ్లిలో ఫొటోస్ అన్ని కూడాను. ఇంక ఎంత టైం ఉన్నా సరిపోదు కదండి. అండ్ ఎంత త్వరగా గడిచిపోద్ది అంటే టైం ఇట్టే గడిచిపోయింది. అప్పుడే సాయంత్రం అయిపోయింది అనమాట. మా ఇంటి నుంచి ఏమో ఫోన్లో చేస్తుంది, బయలుదేరావా అని చెప్పి. ఇంకా సరే బయలుదేరతాము అని అంటే ఇంకా రాణత్త సాయి వాళ్ళు పసుపు కుంకుమ తీస్తున్నారన్నమాట అమ్మకి అండ్ నాకు కూడాను. అండ్ అస్సలు రాబుద్ది కాలేదండి. అండ్ మేము ఉంటే ఎంత గోలగోలగా అల్లరి చేసుకుంటూ నవ్వుకుంటూనే ఉంటాము. మా బాబీ బావ రస్తక్క మేము అందరం చిన్నప్పుడు అంతా కలిసి పెరిగిన వాళ్ళం కదా, అవన్నీ గుర్తు చేసుకొని భలే టైం స్పెండ్ చేసాం మంచిగా. నువ్వేరా బాబీ, నువ్వేది. అరే దండం పెడతాను రా అంట. ఏంటి మెచ్చుకున్నావా? ఉండరా నీకు దండం పెడతాను రా బాబు అంట. అసలు ఏం అక్షంత వేసామంతే. డ్రెస్ అంటే
చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగిన కజిన్స్తో మన వైబ్ ఎలా ఉంటుందో మనం సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి. ఇంకా మామూలు అల్లరి కాదనమాట. ఫుల్ గోలగోలుగా చేస్తూ అన్ని మాట్లాడుకుంటా, అంటే ఏది మాట్లాడితే తప్పు, ఏది మాట్లాడొచ్చు, ఇట్లాంటి థాట్స్ కూడా ఏమి రావు కదా. మనం ఎలా ఉంటామో అలా నోటుకు వచ్చిందల్లా మాట్లాడేయడం, గోలగోలు చేయడం, అల్లరి చేయడం, ఇదే వచ్చు నాకు. సో అలాగే అందరితో కలిసి గోలగోలు చేసుకుంటూ అరుచుకుంటూ ఫుల్ ఫన్ అనిపించింది అనమాట. మన లైఫ్లో ఎంత బిజీ అన్నా అయిపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మంచిగా టైం తీసుకొని మనం కలిసి పెరిగిన కజిన్స్ అందరం ఒకసారి కలిస్తే ఎంత బాగుంటుంది కదండి ఆ ఫీల్. మేము ముగ్గురం కలిస్తేనే ఆ ఫీల్ చాలా బాగుంది, ఇంకా అందరూ కలిస్తే ఇంకెంత బాగుంటుందో అని అలా కబుర్లు ఆడుకున్నాము. చెల్లె బాగా మిస్ అయింది అని అనిపించింది. చెల్లి ఈ మధ్యకాలంలో కలవలేదనమాట. సో అందరం చెల్లిని బాగా మిస్ అయ్యాము. ఈసారి వచ్చినప్పుడు అందరం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి అలానని చెప్పి, అట్లీస్ట్ ఏదైనా హాలిడేస్ కన్నా అందరూ ఒకసారి ప్లాన్ చేసుకుని ఒక చోట మీట్ అవ్వాలి అలానని అనుకున్నాము. సో మనం లైఫ్లో ఎంత బిజీ అయిపోయినా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత ప్రమోషన్స్ వచ్చినా, కజిన్స్ అందరం కూర్చొని స్పెండ్ చేసే టైం మాత్రం అది దాన్ని బీట్ చేసేది ఇంకోటి లేదు అని అనిపిస్తుంది. సో మీరందరూ కూడా ఇన్ కేస్ మీ కజిన్స్తో మాట్లాడి చాలా నాళ్ళు అయితే కనుక ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గుడ్. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకొని పెరిగిన కజిన్స్తో ఆ బాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత పెద్దయినా సరే మనం ఫ్రీగా మాట్లాడతాం అనమాట వాళ్ళతోటి. నా ఫోన్ అవుతుంది. రాజా తల్లి బాయ్. బాబీ నాన్న, బాబీరా అన్న. ఓకే, ఇంకా నాకే అలా ఉందంటే అమ్మ పరిస్థితి చెప్పక్కర్లేదు కదండి. అమ్మకైతే అస్సలు రావాలని లేదు. ఇంకా అందరికీ సంక్రాంతికి ప్లాన్ చేసుకోండి, ఊరండి, అది ఇదని చెప్తూ ఉందన్నమాట. మొత్తానికి మామయ్య వాళ్ళ ఇంట్లో హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. బాయ్.